సర్వరోగాలు దేనివల్ల వస్తున్నాయి తీసా? మనం తీసుకునే ఆహారమే. ఆహారం మనిషికి ఎంత అవసరమో అదే ఆహారం మనిషిని కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అనేక పరిస్థితుల్లోనికి అనారోగ్యాలకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మొట్టమొదటి చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని పూటలు తింటున్నావు అని అడుగుతున్నారు, ఎంతటి తింటున్నావు అని అడుగుతున్నారు. కొంతమంది అనుకుంటారు నేను పని చేయాలి కదా, నేను కష్టపడాలి కదా, నేను కష్టపడాలంటే నేను పని చేయాలంటే బాగా తినాలి అనే భావం కలిగి వారు అధికంగా తింటుంటారు కొంతమంది. మరి కొంతమంది తిండి తిప్పలు లేకుండా మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇక్కడ మితముగా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎలా ఉండాలట? మితముగా, అదుపు తప్పి ఎప్పుడు కూడా తినకూడదు. ఒకవేళ అలాగూ ఉండినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ గొంతు దగ్గర ఏం పెట్టుకోవాలి? కత్తి. రోజు భోజనం చేసేటప్పుడు ఒక లెంగ్త్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. దాన్ని మించి మనం తీసుకునే వారంగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఏం చేయాలి? గొంతు దగ్గర కత్తి పెట్టుకోవాలి అనే వాక్యం మనకి సెలవిస్తుంది.